మూవీ పీక్కు స్వాగతం. ఈ రోజు నేను మీకు 2017లోని అదర్ లైఫ్ అనే పేరుగల నేర నాటక మిస్టరీ చిత్రం చూపిస్తాను. స్పాయిలర్లతో జాగ్రత్తగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి. ఒక మహిళ యొక్క నీలి కన్ను యొక్క క్లోజప్ చిత్రంతో పాటు హృదయ స్పందన వంటి సంగీతం వినబడుతుంది. బ్లాక్నెస్ సెంటర్ వైపు లోపలికి పాకింది తర్వాత అదృశ్యమవుతుంది. కాలిడోస్కోపిక్ నీలం మరియు ఆకుపచ్చ చిత్రం సముద్రంపై వంతెనలో స్థిరపడుతుంది. రెన్ అమరి మరియు జారెడ్ అమరి బీచ్లో బ్లాక్ వెట్సూట్స్ లో కూర్చున్నారు. అతను నీటిలోకి తిరిగి వెళ్లాలనుకుంటున్నారా అని రెన్ జారెడ్ ను అడుగుతాడు. అతను నిరాకరించాడు మరియు ఆమె అక్కడ శాశ్వతంగా ఉండబోతోందా అని అడిగాడు. కానీ రెన్ అతనిని గాగుల్స్ మరియు ఫ్లిప్పర్లతో ప్రలోభపెట్టిన తర్వాత ఇస్తాడు. ఇద్దరూ స్పష్టమైన నీటిలో ఈదుతారు. మరొక కాలిడోస్కోపిక్ చిత్రం భవనం కిటికీ నుండి ఒక దృశ్యంలో స్థిరపడుతుంది. రెన్ తన కుడి కన్ను నుండి కారుతున్న నల్లని ద్రవ ప్రవాహంతో కళ్ళు తెరిచింది. ఆమె నేలపై కూర్చుని ఉంది. దాని చుట్టూ ఖాళీ ప్లాస్టిక్ కంటి చుక్కలు ఉన్నాయి. కౌంట్డౌన్ గడియారం ఇతర జీవాలు 6 రోజులలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని చూపిస్తుంది. శత పరిపాలన టీవీకి ఇంటర్వ్యూలో కూర్చున్న రెన్ నుండి వాయిస్ ఓవర్ ప్రారంభమవుతుంది. ఒక ఇంటర్వ్యూయర్ తన అసాధారణమైన అకడమిక్ రికార్డుపై 4 సంవత్సరాల క్రితం ముగిసింది. ఆమె సోదరుడు దాదాపు మునిగిపోయిన ప్రమాదం కారణంగా రెన్ స్పందించింది. ఇంటర్వ్యూయర్ తన సంతాపాన్ని తెలియజేస్తుంది. కానీ ఆమె సోదరుడు ఈ సంఘటన నుండి బయటపడ్డాడని రెన్ స్పష్టం చేసింది. టెక్నాలజీని వర్గీకరించడం కష్టంగా వారు ఇతర జీవితాన్ని చర్చిస్తారు. రెన్ దీనిని ఒక శతంగా కాకుండా ఒక రసాయన స్థాయిలో వాస్తవికత నుండి వేరు చేయలేని కొత్త జ్ఞాపకాలను ప్రోగ్రామ్ చేయడానికి అనుమతించే జీవ సాఫ్ట్వేర్గా వర్ణించాడు. రెన్ ఆసుపత్రిలో తన సోదరుడిని సందర్శించాడు. అతను కోమాలో ఉన్నాడు. ఆమె కంటిలోని నల్లని ద్రవాన్ని బిందు చేయడానికి మరొక ఐడ్రోపర్ని ఉపయోగించే ముందు అతని మెదడు తరంగాలను చదవడానికి ఆమె ల్యాప్టాప్ మరియు హెడ్బ్యాండ్ పరికరాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు రెన్ రైలులో ఉంది. అక్కడ ఆమె బిజీగా ఉండే పని ప్రదేశానికి రాకముందే ఆమె తండ్రి రాబర్ట్ నుండి కాల్ తిరస్కరించింది. ఒక సహోద్యోగి బైరాన్ ఆమె క్యూలోని ఆమోదాలను క్లియర్ చేయమని చెప్పింది. తిరిగి ఆమె అదర్లైఫ్లో బైరాన్తో ఒక టెస్టింగ్ రూమ్లో నిద్రలేచే ముందు రెన్ ఒక విమానం నుండి దూకి పారాచూట్లను భూమికి ఎగరవేసింది. ఇంటర్వ్యూలో కోత పెట్టడం వలన రెన్ తండ్రి తన టెక్నాలజీకి సుదీర్ఘంగా బహిర్గతం కావడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వాగ్దానం చేసినట్లు తెలుస్తుంది. శారీరక లక్షణాలు మూర్ఛలు మరియు మెదడు మరణాన్ని కలిగి ఉంటాయని అతను భయపడ్డాడు. ప్రమాదాలు ఉన్నాయని రెన్ ధృవీకరిస్తుంది. ఎందుకంటే ఏదైనా పదార్థాన్ని దుర్వినియోగం చేయడం ప్రమాదకరం. ఆమె హైకింగ్ అనుభవాన్ని పరీక్షిస్తున్నప్పుడు రెన్ తన టెక్నాలజీని వాయిస్ ఓవర్లో వివరిస్తుంది. ఖచ్చితమైన రోజును సృష్టించడానికి అపచేతన ముక్కలను ఉపయోగించి మెదడు ఏ ఇతర జ్ఞాపక శక్తిలాగే అనుసరించే స్క్రిప్ట్గా ఆమె దీనిని వివరిస్తుంది. కానీ దానికంటే ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదని కూడా ఆమె చెప్పింది. రెన్ స్నోబోర్డింగ్ అనుభవాన్ని పరీక్షిస్తుంది. దీనిలో ఆమె స్నోబోర్డింగ్ దిగే ముందు మంచు పర్వతాన్ని అధిరోహించింది. కానీ అనుభవం పునరావృతమవుతుంది. రోజు ప్రారంభంలో ఆమెను క్యాబిన్కు తిరిగి ఇస్తుంది. బైరాన్ ఆమెను బయటకు తీసే వరకు సెట్టింగ్ వాట్లు మరియు ఆమె చుట్టూ మారడంతో ఆమె తనను తాను చిక్కుకుంది. అతను అలా చేసే సమయానికి ఆమె అప్పటికే 6 రోజుల అనుభవం గడిచింది. స్నోబోర్డింగ్ అనుభవం పెద్ద విక్రేతగా ఉండబోతున్నందున ఆమె కోడ్ని సరిచేయగలమని మరియు వారు ఇంకా ఉపయోగించవచ్చని ఆమె నొక్కి చెప్పింది. సేల్స్ మీటింగ్లో రెన్తో పాటు అదర్లైఫ్ సహ వ్యవస్థాపకుడు సామ్ అదర్లైఫ్ ఆలోచనను సంభావ్య కొనుగోలుదారులకు అందజేస్తారు. అతను పనికి ముందు లేదా వారి భోజన విరామంలో పూర్తి సాహసాలను అనుభవించగలిగే ఉచిత సమయంగా అతను దాని గురించి మాట్లాడుతాడు. సామ్ అదర్లైఫ్ ఒక సిమ్యులేషన్ కంటే ఎలా ఉంటుందో వివరిస్తుంది మరియు ఒకరి జీవితానికి సంవత్సరాల విలువైన అనుభవాలను జోడించగలదు. ఖాతాదారులను వారి అదర్ లైఫ్ తో ఏమి చేయాలనుకుంటున్నారని అడగడం ద్వారా అతను ప్రదర్శనను ముగించాడు. రెన్ వచ్చినప్పుడు సామ్ ఆమెను తన సహ వ్యవస్థాపకుడిగా పరిచయం చేస్తాడు మరియు టెక్నాలజీ వెనుక ఉన్న కొన్ని సైన్స్ గురించి వివరించమని అడుగుతాడు. సమావేశం తర్వాత సామ్ మరియు రెన్ కంపెనీ ముందుకు వెళ్లవలసిన అవసరం గురించి విభేదిస్తారు. సమావేశం నుండి బయలుదేరినప్పుడు ఆమె మర్చిపోయిన తేదీ కోసం ఎదురుచూస్తున్న డానీని రెన్ కలుసుకున్నాడు. ఆమె క్షమాపణలు చెప్పింది కానీ ఆమె పని చేయాలని చెప్పింది. ఇంటర్వ్యూలో తిరిగి ఇంటర్వ్యూదారులు రియాలిటీ నుండి వినియోగదారులు ఎలా విడిపోవచ్చనే దాని గురించి నివేదికల నుండి బిగ్గరగా చదివారు. అలాంటి అనుభవం ఎలా ఒంటరిగా అనిపిస్తుందో వారు పేర్కొన్నారు. స్నోబోర్డింగ్ అనుభవాన్ని డీబగ్ చేయడానికి రెన్ మరియు బైరాన్ ఆ రాత్రి ఆలస్యంగా పనిచేస్తారు. కౌంట్డౌన్ గడియారం ఇతర జీవులు దాదాపు 5 రోజుల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని చూపిస్తుంది. రెన్ కోడ్లోని లోపాన్ని కనుగొని సమస్యలు లేకుండా కొత్త వెర్షన్ని పరీక్షిస్తుంది. వారు ఆలస్యంగా పని చేస్తూనే ఉన్నారు మరియు రెన్ చేసిన పరీక్షల సంఖ్య గురించి బైరాన్ అడుగుతాడు. ఆమె అతనికి 482 చెబుతుంది. అతను ఒక వాస్తవమైన రోజులో ఇతర జీవితంలో 20 రోజులు జీవించడంతో పోల్చాడు. దాని ఇతర జీవితాలను దీర్ఘకాలికంగా ఉపయోగించడం గురించి సామ్ అడిగిన నివేదికను అందించడానికి వస్తాడు. ఆమె చదువుతున్నప్పుడు దాని గురించి తనకు తెలియదని రెన్ వెల్లడించింది. ఆమె తన వెనుక ఉన్న సామ్ వద్దకు వెళ్లవద్దని బైరాన్ కూడా అడుగుతుంది. వారు పొందుతున్న పునరావృత లోపం సుదీర్ఘ అనుకరణలకు కీలకం అని బైరాన్ భావిస్తాడు. అతను మరియు దాని పానీయాల కోసం బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. కానీ రెన్ పని చేస్తూనే ఉన్నాడు. ఆమె తన సోదరుడితో మళ్లీ స్విమ్మింగ్ సిమ్యులేషన్ని నడుపుతుంది మరియు ఆమె పరీక్షల నుండి ఖాళీ డ్రాపర్లతో మళ్లీ చుట్టుముట్టింది. ఆమె తన 340వ పరీక్ష ఫలితాన్ని రికార్డ్ చేసింది మరియు దీనికి ఇంకా ఎక్కువ పరీక్షలు అవసరమని పేర్కొంది. ఇంటర్వ్యూయర్లు మెదడు మరియు జ్ఞాపకశక్తి లోపాల కోసం అదర్లైఫ్ యొక్క మెడికల్ అప్లికేషన్ల గురించి సంభావ్య నైతిక సమస్యలతో పాటు ఇది ఆలోచనలను ప్రజల తలలోకి తీసుకురావడాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. తన మనసులో ఇతర అప్లికేషన్లు లేవని రెన్ నొక్కి చెప్పింది. రెన్ తన సోదరుడి పడక వైపుకు తిరిగి అతనిపై ఇతర జీవితాన్ని ప్రయత్నించాడు. అతని కళ్ళు చెమర్చాయి మరియు ఆమె ఆశాజనకంగా ఉంది. ఒక నసు వచ్చినప్పుడు ఆమె తన సాంకేతికతను దాచిపెట్టి దాని గురించి అతనిని అడుగుతుంది. కంటి తిమ్మిరి వంటివి కొన్నిసార్లు జరుగుతాయని నస్సు వెల్లడించింది. ఆమె వెళ్లి ఇంటికి వెళ్లి డేటాను చూస్తుంది. బైరాన్ మరియు డానీ తమ రాత్రి సమయంలో ఆమె తప్పిపోయిన దాని గురించి ఆమెకు కాల్ చేస్తారు మరియు ఆమె తన సోదరుడి జీవిత సహాయాన్ని ఉపసంహరించుకోవడం గురించి ఆమె తండ్రి నుండి ఇమెయిల్ అందుకుంటుంది. మరుసటి రోజు
రెన్ తన తండ్రిని బోధిస్తున్న కళాశాల క్యాంపస్ వద్దకు వెళ్తాడు. వారు ఇతర జీవితం, దాని నైతికత, పురోగతి మరియు ఆమె సోదరుడికి ఎలా సహాయపడతారో చర్చిస్తారు. ఆమె తండ్రి ఒక లోకం గురించి ఆందోళన చెందుతున్నారు కానీ అది కేవలం చెడ్డ కోడ్ అని ఆమె నొక్కి చెబుతూనే ఉంది. డిప్రెషన్, ఆందోళన మరియు ఇతర మానసిక పరిస్థితులు కూడా చెడ్డ కోడ్గా ఉండవచ్చని ఆయన నొక్కి చెప్పారు. మెదడు దానికంటే చాలా క్లిష్టంగా ఉంటుంది తప్ప రెన్ తన సోదరుడిని విడిచిపెట్టినట్లు ఆరోపించాడు మరియు అతను అక్కడ స్పృహతో ఉంటే అతనికి బయటపడటానికి ఒక మార్గం అవసరమని పేర్కొంది. ఆమె అనుమతి లేకుండా ఆమె సోదరుడిని విడదీయగలనని మరియు ఆమె మద్దతు కోరినట్లు ఆమె తండ్రి పేర్కొన్నాడు. రెన్ కోపంతో పనికి వెళ్తాడు. సిస్టమ్ నుండి తన ఫైళ్లను బయటకు తీయడానికి సహాయం కోసం ఆమె కాస్ అనే మరో సహోద్యోగిని అడుగుతుంది. ఆమె నివేదించిన పరీక్షల కంటే నానెట్ స్టాక్ మొత్తం చాలా ఎక్కువగా ఉందని సామ్ మరియు బైరాన్ గమనించారు. ఆమె ఏ అనుకరణను ఉపయోగిస్తోందని వారు అడిగారు కానీ ఆమె వారికి చెప్పదు. అది ఇప్పటికీ ప్రయోగాత్మకమైనది అని చెప్పింది. బైరాన్ వెళ్లిపోతాడు మరియు ఆమె సామ్తో ఒంటరిగా మాట్లాడుతుంది. అదర్ లైఫ్ ను జైలుగా ఉపయోగించాలనే ఆలోచనను అతను ప్రతిపాదించాడు. వ్యక్తులకు పునరావాసం కల్పించడానికి మరియు వారి శిక్షలను నిమిషాల్లో జీవించడానికి అనుమతించాడు. కానీ రెన్ తిరస్కరించింది మరియు సామ్ కోపంతో అసలు ఉత్పత్తిపై తిరిగి పని చేయమని ఆమెతో అరుస్తుంది. ఆమె బయలుదేరి బయట డానిలోకి పరిగెత్తింది. అతను తప్పు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడదు. బదులుగా వారిద్దరూ వెళ్లిపోయి సెక్స్ చేస్తారు. తర్వాత డెన్ స్నోబోర్డింగ్ అనుభవాన్ని రెన్ చూపిస్తుంది. జ్ఞాపకశక్తితో సహా ప్రతిదీ ఎలా రసాయనమో వారు మాట్లాడతారు. దాని అనుభవం ఎంత వాస్తవంగా అనిపిస్తుందో ఊహించలేదు. అప్పుడు రెన్ తన ఫోన్ని చెక్ చేస్తుండగా డానీ తన పర్సులో నుండి మరో డ్రాపర్ని పట్టుకుని ప్రయత్నించాడు. అదే స్నోబోర్డింగ్ అనుభవం అని అనుకున్నాడు. బదులుగా ఆమె తన సోదరుడితో కలిసి ఈత కొట్టే రెన్ యొక్క ప్రయోగాత్మక వాటిలో ఒకటి అతనికి లభిస్తుంది. అతను మూర్ఛలు ప్రారంభించాడు మరియు మేల్కొనడు కాబట్టి రెన్ అంబులెన్స్ కు కాల్ చేస్తాడు. కౌంట్డౌన్ గడియారం విడుదలైన 5 రోజుల కింద ఉంది. రెన్ మరియు సామ్ లీగల్ కౌన్సిల్ తో మాట్లాడతారు. వారు అదర్ లైఫ్ ను డ్రగ్ అని పిలిచినప్పుడు ఆమె వాటిని సరిదిద్ది అది నిజానికి సాఫ్ట్వేర్ అని వివరిస్తుంది. సామ్ రెన్తో ఒంటరిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు మరియు డానీని చంపిన అనుభవం గురించి ఆమెను ప్రశ్నించాడు. ప్రతి ఇతర అనుభవం పదే పరీక్షించబడింది మరియు ఆమోదించబడింది కానీ రెన్ మాత్రమే దానిని పరీక్షించాడు. ఇంటర్వ్యూలో కట్ చేసినప్పుడు ఇంటర్వ్యూయే టెక్నాలజీపై తన ఆశయం ఏమిటో రెన్ను అడిగారు కానీ ఆమె సమాధానం చెప్పలేదు. నిన్ను జైలుకు పంపకుండా పరిస్థితిని నిర్వహించడానికి సామ్ ఒక ఒప్పందానికి ఏర్పాట్లు తాడు అక్కడ వారిపై అభియోగాలు మోపడం కంటే రెన్ ఇతర జీవితాలలో 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించడానికి అంగీకరిస్తాడు. కంపెనీని సజీవంగా ఉంచడానికి సామ్ ఆమెపై ఒత్తిడి తెస్తుంది కానీ ఆమె అక్కరలేదు. సామ్ తన వెనుక ఉన్న టెక్ యొక్క నిర్బంధ అనువర్తనాన్ని ఉపయోగించాలని యోచిస్తున్నట్లు ఆమె గ్రహించింది. పరీక్షించని నమూనాతో ఆమె ఒకరిని చంపినట్లు భావించిన ప్రత్యామ్నాయం కంటే ఆమె జీవితంలో 1 నిమిషం మంచిదని సామ్ నొక్కి చెప్పింది. ఆమె అంగీకరిస్తుంది. రెన్, సామ్, బైరాన్ మరియు పలువురు అధికారులు పరీక్షా గదికి వెళతారు. 365 రోజుల ట్రయల్ సాధారణ 24 గంటల సిమ్యులేషన్ల కంటే చాలా ఎక్కువ కాబట్టి రెన్ భయంతో బైరాన్ని ప్రశ్నించాడు. ప్రతిదీ చెక్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి బైరాన్ ఆమెను కింద ఉంచిన తర్వాత ఆమె ఒక చిన్న గదిలో తనను తాను కనుగొంటుంది. అక్కడ ఒక గోడ పెద్ద సంఖ్యలు 001 ఆమె డిజిటల్ నంబర్ నుండి ఎలక్ట్రానిక్ సందడి వినిపిస్తుంది. గదిలో స్లీపింగ్ మ్యాట్, టాయిలెట్, టాబ్లెట్ మరియు పెన్ మరియు ఆహారం, నీరు మరియు టాయిలెట్ల కోసం ఒక పొదుగు ఉంది. ఖాళీని ఎలా మెరుగుపరచాలనే దాని గురించి ఆమె తన టాబ్లెట్లో వ్యాయామం చేస్తుంది, తింటుంది మరియు గమనికలను ఉంచుతుంది. ఆ గమనికలను మరెవరూ చదవలేరని గుర్తుంచుకోండి. రోజు కోసం సెల్ రీసెట్ చేసినప్పుడు కాంతి ఎరుపు రంగులోకి మారుతుంది మరియు 002 చూపించడానికి సంఖ్య మారుతుంది. ఆమె దానిని స్వాధీనం చేసుకోవడం మరియు ఆమె తలను గోడపై కొట్టింది. 3వ రోజు తన దృష్టిని మరల్చడానికి రెన్హం మరియు నేలపై కిటికీలకు అమర్చే మధ్య ఆమె వేళ్లను చేరుకుంది. 5వ రోజున ఆమె తన సోదరుడితో ఈత కొట్టడం గుర్తుకు వచ్చింది మరియు అతను అతడిని కోల్పోయినట్లు మరియు అతను బీచ్లో కొట్టుకుపోతున్నట్లు చూసినట్లు ఆమె గుర్తు చేసుకుంది. ఆమె తన సోదరుడిని వాగ్దానం చేసింది. అతడిని మర్చిపోలేను. ఆమె దీర్ఘకాలిక కోమా నుండి మేల్కొన్న వ్యక్తుల నోట్స్ తీసుకోవడం మొదలుపెట్టింది మరియు రోజులు గడుస్తున్న కొద్దీ ఆ రికవరీలను ప్రేరేపించింది. ఆమె తన సోదరుడు నిజంగా వెళ్లిపోయాడా లేదా అనే దాని గురించి ఆమె ప్రోగ్రామింగ్తో జీవితాన్ని తిరిగి ఇవ్వగలదా అని ఆమె తనతో వాదిస్తుంది. 365వ రోజు వచ్చింది. లైట్లు ఎర్రగా మారడంతో ఆమె వేచి ఉంది కానీ అప్పుడు గది 001కి రీసెట్ అవుతుంది. రెన్ భయాందోళనలకు గురవుతుంది మరియు నిష్క్రమణ దినచర్య పని చేయలేదని తెలుసుకుంటుంది. ఆమె కేకలు వేస్తుంది మరియు విషయాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభించింది. చివరికి ఆమె ఇప్పటికీ పాడైపోయిన గదిలో పడుకుంది కానీ గాలి ఈలలు వింటుంది. ఆమె పొదుగును తెరిచి ఆమె నెట్టివేసిన ఖాళీని కనుగొంటుంది. గ్యాప్ ద్వారా ఆమె ఒక ప్లాస్టిక్ షీట్ను కనుగొని చీల్చివేస్తుంది మరియు ఆమె ప్లాస్టిక్ షీటింగ్తో కప్పబడిన సెల్ ఉన్న గిడ్డంగి లాంటి గదిలోకి ఎక్కింది. ఆమె తినే ఆహారం మరియు నీరు మానిటర్ రూమ్ మరియు గార్డు డెస్క్ ని ఆమె కనుగొంది. గార్డు అతని డెస్క్ కి తిరిగి వచ్చాడు మరియు ఆమెను చూశాడు కాబట్టి ఆమె అతని నుండి పరుగెత్తడానికి కీలు మరియు కోటును పట్టుకుని ట్రక్కును దొంగిలించింది. రెన్ ఒక రద్దీగా ఉండే రహదారి వెంట నడుస్తూ ఇతర జీవితాల కోసం ప్రకటనలను కనుగొనడం మరియు ప్రతిచోటా ప్రజలను చూడటం ముగించాడు. రెన్ తన సోదరుని గురించి అడగడానికి హాస్పిటల్కు కాల్ చేసి అది ఖాళీగా ఉందని తెలుసుకునేందుకు తన కార్యాలయానికి తిరిగి వస్తుంది. ఆమె కొన్ని కొత్త బట్టలు కొంటుంది మరియు సామ్ ముఖంతో మ్యాగజైన్ కవర్ చూసింది. ఆమె పోలీసులను ఆశ్రయించింది మరియు ఆమె కోసం తప్పిపోయిన వ్యక్తుల నివేదిక దాఖలు చేయబడిందని వారు కనుగొన్నారు. అయితే ఆమె గత సంవత్సరంలో ఇటలీలో నివాసం నట్లు జాబితా చేయబడింది. ఆమె సహ వ్యవస్థాపకురాలు అనే దానితో సహా అదర్ లైఫ్ తో ఏమి జరిగిందో వారికి చెప్పడానికి ఆమె ప్రయత్నిస్తుంది కానీ ఆమెపై ఏవైనా ఆరోపణలు చేసినట్లు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. వారు సెల్ను తనిఖీ చేయడానికి వెళ్లినప్పుడు వారికి అవశేషాలు తప్ప మరేమీ కనిపించవు. ఆమె తన అపార్ట్మెంట్ ని తనిఖీ చేసింది కానీ గత సంవత్సరం నుండి మరొకరు అక్కడ నివసిస్తున్నారు మరియు ఫ్రంట్ డెస్క్ లోని అటెండెంట్ ఆమెను తన వస్తువులను చెక్ చేయడానికి అనుమతించలేదు. ఇంతలో సామ్ వస్తాడు. అతను విన్న వెంటనే వచ్చానని మరియు
ఆమెను ఎక్కడో సురక్షితంగా తీసుకెళ్లాలనుకుంటున్నానని హామీ ఇచ్చాడు. ఫ్రంట్ డెస్క్ వద్ద ఉన్న అటెండెంట్ సామ్ని భవనంలోకి అనుమతించలేదు మరియు రెన్ అతన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. చివరికి సామ్ ఆమెను చూడకుండానే ఆమె దొంగతనంగా బయటపడింది. రెన్ సహాయం కోసం కాస్ని వెతకడానికి వెళ్తాడు. అతను ఆమెను అనుమతించాడు మరియు ఆమెకు తినడానికి ఏదైనా ఇస్తాడు. ఇతర కార్మికులు వీడ్కోలు చెప్పకుండానే ఇటలీకి వెళ్లేందుకు రెన్ క్యాష్ చేసి వెళ్లిపోయారని ఇతర కార్మికులు భావించినట్లు కాస్ వెల్లడించాడు. డానీ చనిపోలేదని రెన్ తెలుసుకుంటాడు మరియు అతన్ని మళ్లీ చూస్తాడు. రెన్నీ, కాస్ మరియు డానీ ఒక రెస్టారెంట్లో సమావేశమయ్యారు. అక్కడ ఈత అనుకరణలో డానీ తన అనుభవం గురించి మాట్లాడుతాడు. అక్కడ అతను మునిగిపోతున్నట్లు అనిపించింది. అతను ఆసుపత్రిలో మేల్కొన్నాడు కానీ ఒక వారం పరీక్ష తర్వాత బాగున్నాడు. అదర్ లైఫ్ ప్రారంభించడం కూడా బాగానే జరిగింది. నిర్బంధం గత దశాబ్దాలుగా లేదా శతాబ్దాలుగా కొన్ని వాక్యాల ప్రతిపాదనలతో కంపెనీకి వెన్నెముకగా ఉంది. ఆమె ఏమి జరిగిందో తెలుసుకోవాలని రెన్ నిర్ణయించుకుంది. డానీ ఆమెను అమలు చేయడానికి లేదా మీడియాకు చెప్పమని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. తన సోదరుడికి సహాయం చేయాలనే ఆశతో ఆమె తన తండ్రి పేటెంట్ని ఉపయోగించుకోవడానికి నిరాకరించినట్లు రెన్ వెల్లడించింది. కానీ ఆ పేటెంట్ ఇప్పుడు సామ్ ద్వారా దొంగిలించబడింది. కాస్ ఐడి బ్యాడ్జ్ ని ఉపయోగించి రెన్ డేటా కోసం వెతకడానికి రెన్ మరియు డానీ ఇతర లైఫ్ బిల్డింగ్ లోకి ప్రవేశించారు. వారు బైరాన్ కార్యాలయాన్ని కనుగొన్నారు మరియు డానీ అతడిని వెనక్కి నెట్టాడు. తద్వారా రెన్ తన టెర్మినల్ను ఉపయోగించవచ్చు. ఆమె తన హార్డ్ డ్రైవ్ను కనుగొని దానిని వెనక్కి తీసుకుంటుంది. కానీ బైరాన్ అధికారులను అప్రమత్తం చేయగలిగాడు కాబట్టి రెన్ అతడిని కొట్టాడు మరియు ఇద్దరూ వెళ్లిపోయారు. డానీ మరియు రెన్ తప్పించుకోగలిగారు. కానీ కాస్ను అధికారులు బంధించారు. వారు వెళ్లిపోతున్నప్పుడు వారికి ఇతర లైఫ్ ప్రింటర్ అవసరమని రెన్ వివరించాడు. కానీ ఇతర లైఫ్ భవనంలో వాటిలో చాలా ఉన్నాయి కాబట్టి వారు రాబర్ట్ ఇంటి వద్దకు వెళ్లడానికి నగరాన్ని విడిచిపెడతారు. వారు వచ్చినప్పుడు వారు ఇల్లు ఖాళీగా ఉండడం వలన రెన్ పనికి వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం ఆమె డెస్క్ వద్ద మేల్కొంటుంది మరియు ఆమె మరియు డానీ వారు అల్పాహారం తీసుకుంటుంది. నందున ప్రదేశంలో కొంత సమయం తీసుకుంటారు. రెన్ అతనికి క్షమాపణలు చెప్పాడు. అతను ఆమెను క్షమించాడు మరియు వారు సెక్స్ చేస్తారు. సినిమా ప్రారంభం నుండి ఆమె కంటి చిత్రం కనిపిస్తుంది మరియు ఆమె తండ్రి ఇంటికి వస్తున్న శబ్దానికి ఆమె మేల్కొంటుంది. రెన్ అతనితో మాట్లాడటానికి వెళ్లి సామ్ తన పనిని ఎలా దొంగిలించాడో ఆమె తండ్రికి చెప్పింది. తప్పిపోయిన వ్యక్తి నివేదికను దాఖలు చేసింది. తన తండ్రి అని కూడా ఆమె గ్రహించింది. ప్రింటర్ కి తిరిగి రెన్ తన స్విమ్మింగ్ సిమ్యులేషన్ను వివరిస్తుంది. దానిని తీసుకున్నప్పుడు అది అతనికి నీటి అడుగున ఉన్న అనుభూతిని ఇచ్చిందని మరియు అతను మునిగిపోయాడని అనుకరణ ఎలా జరుగుతుందో అపచేతనంగా ఆ ఎంపికను ఎంచుకున్నాడని ఆమె చెప్పింది. అనుభవాన్ని రూపకల్పన చేసేటప్పుడు రెన్ యొక్క ఉద్దేశ్యం జారెడ్కు ఎంపిక చేయడానికి బహుళ శాఖలను సృష్టించడం మరియు అతను సజీవంగా బయటపడే అవకాశం ఉంది. ఆమె అదర్ లైఫ్ వెర్షన్ జ్ఞాపకాలను తిరిగి వ్రాయడానికి అవకాశం ఉంది. ఇది ప్రమాదకరమైనది మరియు మత్తుమందు లాంటిది. కంపెనీ చివరకు అదే స్థితికి మెరుగుపరుస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా సవాలును లేవనెత్తడానికి తాను టీఈకి కార్ చేస్తానని రాబర్ట్ చెప్పాడు. ఇది సమీక్షలో సామ్ని కాసేపు కట్టివేసి దానిని పూర్తి చేయడానికి వారికి సమయం ఇస్తుంది. కానీ రెన్ ఈ అనుభవాన్ని ముద్రించి ఆమె అప్పటికే పూర్తి చేశాడా అని ఆమె తండ్రి అడిగినప్పుడు అది పనిచేస్తుందని నొక్కి చెప్పింది. ఆమె తన సోదరుడికి ఇవ్వడానికి ఆసుపత్రికి వెళ్తుంది. కొన్ని క్షణాల తరువాత అతను మేల్కొన్నాడు మరియు రెన్ సంతోషంగా ఉన్నాడు. కానీ అప్పుడు అతను అనియంత్రితంగా పట్టుకోవడం ప్రారంభించాడు. రెన్ తడబడుతూ ఏడుస్తూ చివరకు ప్లగ్ను లాగుతుంది. సామ్ ఆమెను సమీపించే వరకు ఆమె రాత్రి ఆసుపత్రిలో అతని పక్కనే ఉంటుంది. అతను మేల్కొనే బదులు కలల ప్రపంచంలో జీవించడానికి జారెడ్ ఎలా నిర్ణయం తీసుకున్నాడో చూసినట్లు అతను వివరించాడు. రెన్ టెస్టింగ్ రూమ్ వెలుగులు చూడటం మొదలుపెట్టాడు. ప్రజలు అరవడం మరియు గందరగోళం చెందడం మరియు బైరాన్ ఆమెను మేల్కొనమని చెప్పడం. హాస్పిటల్ అదృశ్యమవుతుంది మరియు ఆమె ఒంటరిగా బిక్కు తిరిగి వచ్చింది మరియు ఆమె ఇంకా తన లైఫ్లోనే ఉందని తెలుసుకుంటుంది. ఆమె నీటిలోకి నడుస్తుంది మరియు తరంగాలు ఆమెపైకి దూసుకుపోతాయి. నీరు వక్రీకృత స్వరాలతో కాలిడోస్కోప్ ఇమేజరీకి మారుతుంది. చివరికి ఎరుపుగా మారుతుంది. రెన్ టెస్టింగ్ రూమ్లో నిద్రలేచి రికార్డింగ్ను నాశనం చేయడానికి ప్రయత్నించే ముందు సామ్ని కొట్టాడు. ఆమె తన సోదరుడి గురించి మరియు అనుభవంలో ఉన్నప్పుడు ఆమె తండ్రి మరియు డానీతో ఆమె పరస్పర చర్యల గురించి ఆలోచిస్తూ చివరికి తేరుకొని టీతో కూర్చుంటుంది. ఇంటర్వ్యూలో ఆమె ఆశయం ప్రశ్నకు సమాధానమిస్తుంది. లేకపోతే ప్రజలకు తెలియని ఒక రకమైన జీవితంలో ఆమెకు ప్రత్యేక అవకాశం ఇవ్వాలని ఆమె కోరుకుంటుంది. ఇంటర్వ్యూదారులు పబ్లిక్ వినియోగం కోసం ప్రోగ్రామింగ్ ను ఆమోదిస్తారు. సామ్ మరియు రెన్ మాట్లాడుతుంటారు. అక్కడ అతనిని కొట్టినందుకు ఆమె క్షమాపణ చెప్పింది మరియు పరిశోధన మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి ఆమె కంపెనీ నుండి వైదొలగాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఆమె సామ్తో కంపెనీని విడిచిపెడుతుంది కానీ పేటెంట్ను ఉంచుకుంటుంది. ఇది సామ్కి కోపం తెప్పిస్తుంది మరియు ఆమె వెళ్లిన తర్వాత అతను తన డెస్క్ నుండి ఏదో విసిరాడు. రెనీ డానీ అంత్యక్రియలకు హాజరయ్యాడు. అక్కడ అతడి దహన సంస్కారాలు జరుగుతాయి మరియు సామ్ గురించి ఆమె తండ్రితో మాట్లాడుతుంది. తనతో పాటు ఆసుపత్రికి రావాలని ఆమె అతడిని అడుగుతుంది. రెన్ ఆసుపత్రికి రాకముందే ఆమెకు సామ్ నుండి కాల్ వచ్చింది. అతను వ్యక్తిగతంగా ఏదో చూడాలని ఆమెతో చెప్పాడు కాబట్టి ఆమె తిరిగి ఆఫీస్కి వెళ్లి దూరంగా ఉంచిన వస్తువుల ద్వారా పలకరించబడింది. సామ్ మరియు బైరాన్ తన అనుభవాన్ని సమీక్షించినట్లు ఆమె కనుగొంది. ఆమె జైలు నుండి బయటపడగలిగిందని వారు గ్రహించారు మరియు సంభావ్య ఇంటరాక్టివ్ అనుభవంగా దాని గురించి సంతోషిస్తున్నారు. కానీ రెన్ సహాయం చేయడానికి నిరాకరించి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. ఆమె ఎందుకు సహాయం చేయాలో వివరిస్తున్నప్పుడు సామ్ ఆమెను కూర్చోమని ఒప్పించాడు. కానీ అతను ఆమెను తిరిగి అదే అనుభవంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తాడు. మొదట అతను ఎంత త్వరగా సహాయం చేస్తాడో సామ్ చెప్పే వరకు బైరాన్ సహాయం చేయడానికి నిరాకరించాడు. రెన్ త్వరగా వారి వద్దకు తిరిగి రాగలడు కాబట్టి బైరాన్ అనుభవాన్ని ఏర్పాటు చేస్తాడు. రెన్ తనను తాను తిరిగి జైలులో కనుగొన్నాడు. అక్కడ ఆమె రోజులుగా ఆలోచించడం ప్రారంభిస్తుంది మరియు ఆమె స్వయంగా మేల్కొంటుంది. ఆమె లేచినప్పుడు ఆమె చెంప నుండి ద్రవాన్ని తుడిచి సామ్ని అదే అనుభవంలోకి నెట్టింది. సిస్టమ్ క్రాష్ అయ్యే వరకు సామ్ రోజులు గడుపుతున్నప్పుడు ఆమె మరియు బైరాన్ చూస్తున్నారు మరియు వారు అతడిని
మేల్కొలపాల్సి ఉంటుందని లేదా అతను చనిపోవచ్చని వారు గ్రహించారు కానీ రెన్ ఆమెలాగే 365 ఒకటి రోజులు గడిపే వరకు అలా చేయడానికి వేచి ఉన్నాడు. సామ్ మేల్కొన్నాడు మరియు రెన్ మరియు బైరాన్ అతన్ని కుర్చీలో ఏడ్చేందుకు వదిలిపెట్టారు. తర్వాత రెన్ తన తండ్రితో ఆసుపత్రిలో కలుసుకున్నాడు మరియు వారు జారెడ్ మరణానికి సంతాపం తెలిపారు. రెన్ బీచ్ వద్ద వంతెన వద్దకు తిరిగి వచ్చి సముద్రాన్ని చూస్తున్నాడు.